అంచనాలు తలకిందులయ్యాయి. మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు ఏమైందని మీరు ఇలా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు? చెయ్యాల్సిందంతా చేసి ఏమైందని కంప్లైంట్ ఇస్తున్నారని అడుగుతున్నారా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. అసలు ఏ అనుభవం లేని మీ మనవరాల్ని ఎండీని చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఎండీ అనగానే ఓల్ అండ్ సోల్ పవర్స్ వారివే అన్నట్టు ప్రవర్తించారు. ఏం పద్ధతండి ఇది? కొత్త ప్రోడక్ట్ ప్లాన్ చేసినప్పుడు డైరెక్టర్స్ ని సంప్రదించాలన్న సాంప్రదాయం తెలీదా? సంప్రదింపులు సాంప్రదాయాలు అని కూర్చుంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. పోటాపోటీగా బిజినెస్ నడిపినప్పుడు ఎంత స్పీడ్ గా ఉండాలి. అందుకే సడన్ డెసిషన్ తీసుకున్నాను. దానికి ఇంత ఇదైపోతున్నారే? స్వర్ణ, నువ్వు మాట్లాడుకు. వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏదో తెలిసిందల్లా, వ్యాపారంలో ఆరితేరిందల్లా అలా మాట్లాడకు. అలా అనుకునే ఇలా మునిగిపోయేలా చేసింది. చూడండి, మునగటాలు లేవు, తేలటాలు లేవు. మీరు మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సావధానంగా పరిష్కారం ఆలోచిస్తాను గాని మీరు ధైర్యంగా వెళ్ళండి. ఈ సావధానాలు పరిష్కారాలు సాగతీతకే గాని సమస్య సెటిల్ అవడానికి కాదు. మీకు ఆపేక్షలుండొచ్చు, కానీ మేము నష్టపోవడానికి సిద్ధంగా లేము. అనాలోచితంగా చేసిన పనికి కోట్లలో నష్టపోయేలా ఉన్నాం. కోర్టు తీర్మానం చేయని ప్రోడక్ట్ గురించి ప్రయత్నం చేయడం ఏంటండి? నాకు తెలిసి నా అంచనా ప్రకారం నష్టం 10 కోట్ల పైమాటే. ఇంకా వారినే కొనసాగించాలనుకుంటే మేం విత్డ్రా అవుతాం. మా వాటాలు మేము వెనక్కి తీసుకుంటాం. మమ్మల్ని నమ్మి షేర్స్ తీసుకున్న వాళ్ళ షేర్స్ కూడా మీరు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. వింటున్నావా? బాగా విను. మా దగ్గర నోరెత్తి సమాధానం చెప్పినట్టు కాదు, వాళ్ళకి చెప్పు సమాధానం. ఈ సమాధానాలతో సమస్య తీరిపోదండి. మాకు నష్టం వస్తే మాత్రం కుదరదు. చూడండి, మీకెలాంటి నష్టం రాకుండా చూసే పుచ్చి మాది. ఇది చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల కంపెనీకి నష్టం రానివ్వను. మించి వస్తే అది నా సొంతంగా భరిస్తాను. మీకు మాత్రం పంచను. ఇంకా అది ఎండీగా కొనసాగాలా వద్దా అన్న విషయం మీతో సంప్రదించాకే ఒక నిర్ణయం తీసుకుంటాను. అదేంటి గ్రాని, నువ్వు భరించడం ఏంటి? మీ ఆవిడని ఎండీ చేసింది తను కాబట్టే బాధ్యత తీసుకుంటుంది. స్వర్ణ తీసుకున్న తప్పు నిర్ణయం వల్లనే కదా నష్టం వస్తుందని వాడు భయపడుతున్నారు. చైర్మన్ గా వారికి భరోసా ఇవ్వాలి కదా. ఇలా ఎన్ని నష్టాలు మీరు భరిస్తారు చెప్పండి? పైగా కంపెనీకి చెడ్డ పేరు వస్తే ప్రోడక్ట్ ఎవరు కొంటారు? కంపెనీ ఎలా నిలబడుతుంది? మళ్లీ ఇలా జరిగే అవకాశం ఇవ్వం. నా మీద నమ్మకం ఉంటే మీరు వెళ్ళండి. లేదు, ఫర్దర్ గా మేము పార్ట్నర్స్ గా ప్రొసీడ్ అవ్వలేమని మీరు డిసైడ్ అయితే వెంటనే ఆడిటర్స్ ని, మిగతా డైరెక్టర్స్ ని కూడా పిలిపిస్తాను. ఇమ్మీడియట్ గా ఎవరి వాటాలు వాళ్ళకి పంచేలా ఏర్పాటు చేస్తాను. గ్రాని, మరి కంపెనీ? ఓపికన్నోళ్లు మలుచుకుంటారా? ఇది తమరి అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చిన రిజల్ట్. మేం ముందే హెచ్చరించాం, కానీ నువ్వు వినలేదు. నీ ధోరణి మార్చుకోలేదు. చూడండి, మనం అన్ని విషయాలు మీటింగ్ లో వివరంగా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి. ఏం మాట్లాడినా ఫర్దర్ గా వీరిని మాత్రం ఆ సీట్లో కంటిన్యూ కానివద్దండి. అందులో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. మరికి మేము వస్తామండి. నమస్కారం. మంచిది. తలంచుకుని ఉండాల్సిన వాళ్ళు హెచ్చరించే స్థాయికి వచ్చారంటే దానికి కారణం నువ్వే. చూడు,
నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. 4వ రోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తాను. అందులో వాళ్ళ అభిప్రాయాలే ఫైనల్. నిన్ను ఎండీగా నేను చేస్తే వాళ్ళు అంగీకరించారు. ఇవాళ వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవించాలి. వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పంతాలకి, పట్టింపులకి, దుర్మార్గపు ఆలోచనకు వెళ్లి నష్టం తీసుకొచ్చావు. నా మాటని పెడచెవిని పెట్టావు. నాకు తెలుసు అంటూ నీకు తోచింది చేశావు. కాదన్నా వినలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానంటూ నన్ను ఫోన్లు చేశావు. పూడ్చవే, పూడ్చు. నువ్వు చేసిన నష్టాన్ని నువ్వే పూడ్చాలి. ఇదిగో నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవడం నీ చేతుల్లో ఉంది. మొత్తం సర్వనాశనం చేసింది. ఇంకా ఏం రక్షించుకుంటుంది? కాస్త వెనక ముందు ఆలోచించి మా సలహాలు తీసుకుని వెళితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. అది దేవుణ్ణే లెక్క చేయలేదు, ఇంకా మనల్ని లెక్క చేస్తుంది. అధికారం వచ్చింది కదా అని అహంకారానికి పోతే ఇలాగే ఏడుస్తుంది. అణుకువతోనే అందలం ఎక్కాలి. 3 రోజులే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చూసావా? దాని పొగరు ఇంకా తగ్గలేదు. 3 రోజులు టైం ఉందిగా, అన్నీ దిగిపోతాయి. అది నా పరిస్థితి. అది ఎదగద్దు అని మనం పథకాలు రచిస్తే నా పీఠం కదిలేలా ఉంది. అంతా తలకిందులు అయ్యేట్టుంది. రేపు బోర్డు మీటింగ్ కేవలం నా గురించే ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్టర్స్ కూడా నా మీద చాలా చాలా కోపంగా ఉన్నారు. అందరూ నాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే నా ఎండీ పోస్టు హుష్కాకియే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వాళ్ళ అవమానాలు భరించలేని పరిస్థితి వచ్చింది. ఇలా మన ప్లాన్లు మనకే నష్టం చేసి ప్రతీకారం అని నా మనసు హెచ్చరిస్తూనే ఉంది. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. మీరు నేను ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. ఓడిపోయాను, క్షమించమని కాళ్లు పట్టుకోవడమేనా? కాళ్లు పట్టుకోవడమా? హ్మ్. అది ఈ జన్మలో జరిగే పని కాదు. ఆంటీ, ఆ మంగమ్మ కంఠం మీ చేతుల్లో చిక్కాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మార్గం ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకే? ఏం చేయాలో చెప్పేసి. చెప్పడం కాదు, మనం వెంటనే వెళ్లి అబచా బాబాని కలవాలి. అబచా బాబానా? అతనెవరు? అతన్ని అలాగే పిలుస్తారు. చైనాలో వశీకరణ నేర్చుకున్నారు. చాలా మహిమగల మనిషి. వశీకరణమా? మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆ రూటే కరెక్ట్. మంగమ్మని లొంగ తీసుకుంటే ఆ సీతని పడగొట్టొచ్చు. మీరు అదే కరెక్ట్ అనుకుంటే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? మనం వెంటనే వెళ్లి ఆ అబచా బాబాని కలుద్దాం. ఊరికి వెళ్లడం కాదు, ఎవరిని మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో ఆవిడ ఫోటో కావాలి. నా సెల్లో అమ్మమ్మ ఫోటోలున్నాయి. వెళ్తూ వెళ్తూ ప్రింట్ వేయించుకుని వెళ్దాం. అయితే ఆ అబచా బాబా ఓకే అంటే ఆ మంగమ్మ పేడ విరగడైనట్టే. అతను సరే అంటే క్రిస్టల్ ఇస్తాడు. అది నీ సొంతమైతే ఇక ఆ మంగమ్మ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంది. ముందు వెళ్లి అతన్ని కలుద్దాం పదండి. ఆ తర్వాత అతనేం చెప్తే అది చేద్దాం. పదండి. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించాలి, ఏదేమైనా గాని.
అబచా బాబా నమస్కారం. నమస్కారం బాబా. నమస్కారం బాబా. నమస్కారం బాబా. చియాం చియాం. చియాం చియాం. అమ్మా, ఆ ఫోటో వారికి అందజేయండి. చియాం చియాం. శక్తిపాద, శక్తి ఆవాహయామి, శక్తి ప్రాప్తి, శక్తి ప్రపూర్ణ. గొప్ప జాతకం ఉన్న మనిషి పాజిటివ్ ఆరా పవర్ఫుల్ గా ఉంది. ఎవరి మనిషి? మా పతనానికి కారణమవుతున్న పిఠాపురం మంగమ్మ బాబా. అలా అనిపించడం లేదు. బాధలు అనుభవిస్తుంది మేము, మాకు నరకం చూపిస్తుంది బాబా. చాలా టార్చర్ పెడుతుంది బాబా. బ్రహ్మరాక్షసి బాబా. అబద్ధం. పాజిటివ్ సిగ్నల్స్ నాకు అందుతున్నాయి. మాకు నెగటివ్ గా చేస్తోంది. కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోతున్నాం. మీరెలా అయినా తను మా వశం అయ్యేలా చూడాలి బాబా. అవును బాబా. వశం, వశం, వశీకరణం. అదే అదే తను నేను చెప్పినట్టు వినేలా చేయాలి. చేయగలరా? అబచాకు అసాధ్యం ఏదీ లేదు. అబచా అంటేనే ఆత్మలనైనా, బతికున్న వాళ్లనైనా, చచ్చిన వాళ్లనైనా తన వశం చేసుకునే శక్తి సంపన్నుడు. మలయాళంలో పుట్టి హిమాలయాల్లో గురోపదేశం పొంది వైదిక విద్యలు నేర్చి చీనీ దేశంలో శిక్షణ పొందిన సిద్ధుడు ఈ కుమనన్ సేతురామన్. బుద్ధి, జీవం ఏదైనా నా బంతి కావాల్సిందే. ఆవాహయామి. చియానచో, చియానచో. పరకాయ ప్రవేశం చేయాలంటే చెయ్యాల్సిందే. పిలిస్తే ఆత్మలు పలుకుతాయి, సైగ చేస్తే శవాలు లేచి కూర్చుంటాయి. ఆజ్ఞ అంటే ఏ దేహమైనా చిత్తం అని అనవలసిందే. ప్రకృతిని శాసిస్తాం. ఆవాహయామి. కుజాయాం. చియానాచో. కష్టమని నా కాళ్ల దగ్గరికొచ్చారు. మీ పని ఇష్టంతో చేస్తాను. చాలా సంతోషం బాబా. ఈ మనిషికి దైవం అండగా ఉంది. పాజిటివ్ ఆరా మెండుగా ఉంది. ముందు ఆ శక్తిని దూరం చెయ్యాలి. నేను ఈ ఫోటోని క్రిస్టల్ బంధనంలో ఉంచి ధూపం వేస్తాను.
మీరు ఆమె శత్రువులు. మీరు కాకుండా ఆమెకిష్టమైన వారితో మంత్రజలం తాగించాలి. ఆవిడకిష్టమైన వాళ్ళంటే ఎవరో నాకెలా తెలుస్తుంది బాబా? కనిపెట్టి ఉంటే తేలిపోతుంది. ఈమెకు కీడు అన్నట్టు హితురాలికి పీడకల వస్తుంది. ఎవరికి పీడకల వస్తుందో వాళ్లే హితులు. వాళ్లతోనే మంత్రజలం తాగించాలి. మంత్రజలం తాగించిన రోజు నుంచి నేను మీకు ఇవ్వబోయే క్రిస్టల్ పాజిటివ్ క్రిస్టల్. 3 రాత్రులు ధూపం వేసి ఈమె తలగడ కింద పెట్టాలి. చెప్పినట్టుగా చేస్తే పాజిటివ్ క్రిస్టల్ నెగటివ్ క్రిస్టల్ గా మారుతుంది. ఈమె శక్తి క్షీణించి మన ఆధీనంలోకొస్తుంది. మీరెలా చెప్తే అలా చేస్తాను బాబా. అయితే నేను మంత్రించిన జలాన్ని, క్రిస్టల్ ని రేపు పూజ చేసి మంత్రశక్తి పూరించి మీకు పంపిస్తాను. రేపెప్పుడు రమ్మంటారు బాబా? మీరు రావాల్సిన అవసరం లేదు, నేనే మీకు అందజేస్తాను. అలాగే బాబా. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మీకెంతైనా ఇచ్చుకుంటాం. కార్యం సిద్ధించాకే అన్ని. చియోం చియోం. ఎవరా మీరు? ఏంట్రా ఇది? ఏంటి? ఎందుకు ఆపారు కారు? అరే ఎవడా నువ్వు? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవరో అయితే నాకేంటి? నా పని నేను చేస్తాను. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. సీత, ఏమైంది? చేదు పీడికల. అమ్మమ్మ గారి మీద ఎవరో దాడి చేసినట్టు పీడికలు వచ్చింది నాకు. కళ ఉండు. ఇదిగో మంచినీళ్ళు తాగి పడుకో. లేదు, నేను ఒకసారి అమ్మమ్మ గారితో మాట్లాడాలి రఘు. పిచ్చి సీత, కళ అంటూనే మళ్ళీ అమ్మమ్మ గారితో మాట్లాడతానంటావే? లేదు రఘు, నా కళలు చాలా వరకు నిజమవుతాయి. నాకు అందుకే భయంగా ఉంది. ఒక్కసారి అమ్మమ్మ గారితో మాట్లాడతాను, ఫోన్ చేయి. నాన్నమ్మతోనే కదా మాట్లాడదు. ఇదిగో రింగ్ అవుతుంది. ఏంటి గురుకు పెట్టి నిద్రపోతుంది? కొంప తీసి నిద్ర మాత్రం లేసిందా ఏంటి? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరు మంగా? ఎవరో ఫోన్ చేస్తున్నారు. సీత ఫోన్ చేసిందండి.